పరిస్థితినే ఆడి పరిస్థితి గురించి అలా చెప్పొద్దయ్యా, వాడు సూపర్ స్టార్ అవుతాడు. వాడు ఒక వెతవండి, పని పాట చేసుకోకుండా సినిమా తిరుగుతూ ఉన్నాడు. అది కాకుండా నేసమణి గాడి వీడికి సపోర్టు. 100 లెక్క పెట్టేలోగా నీళ్ళల్లోనే ఉండాలి, సరేనా? లెక్క పెట్టరా. 1 2 3 4 5. రేయ్ ఏంట్రా అంతలోనే బయటకు వచ్చేసారు? రేయ్ నీట్ ఏదో వైబ్రేషన్ గా ఉందిరా. వైబ్రేషనా? రేయ్ వైబ్రేషన్ కాదురా, తుఫాన్ రా. తుఫాన్ కాదురా, భూకంపమే వస్తుందిరా. కాదురా, సుడిగుండమే వస్తుందిరా. అగ్నిపర్వతం ఎలా భరిస్తుంది? తలై దించుకునే ఆధారపడి ఉంటుంది. వచ్చాడు రోడ్డమ్మి హీరో. నా బంగారు రాజు, నా రాజా. ఏంటి బామ్మ? నేను ప్రాణాలతో ఉంటుండగానే నిన్ను హీరోగా చూడాలయ్యా, అదే నా ఆశ. నువ్వు తప్పకుండా చూస్తావు బామ్మ, దిగులు పడకు. నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తాను. సరే నాన్న. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అన్నా హాయ్, వెల్కమ్, ఎంజాయ్, వెల్కమ్, డ్రింక్. తాగు తాగు, తాగా నీ బాడీలో వేడంతా తగ్గిపోవాలి. హలో, ఎక్కడున్నారా? అన్నయ్య తోటలో ఉన్నాను రా. వస్తా. నాకు అన్నయ్య. ఏంటయ్యా ట్రావెలింగ్ ఎలా జరిగింది? మంచి బస్సులో టికెట్ వేశారు, బాగా వచ్చాను. సూపర్ అయ్యా, సరిగ్గా క్లాస్ కి వెళ్ళి అన్ని నేర్చుకో. సరే అన్న. సంజయ్, మన ఏం ఓకే. ఓకే. తమ్ముడు, నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను కావాలంటే తీర్పు చెప్పనా? నేను కూడా మా ఊర్లో తీర్పులు చెప్తాను. తీర్పు నువ్వు చెప్తావా? మా నాయకుడి గురించి ఏమనుకుంటున్నావు? అనవసరంగా అన్నని కెలికావంటే రెచ్చిపోతాడు. వాడికి ఏదైనా ఒక సమస్య వస్తే లోతు వరకు వెళ్తాడు. నిజానికి చూస్తే పాలమోహం, కానీ ఎవ్వరు అనని తక్కువ అంచనా వేయలేరు. ఆయన తలుచుకుంటే కథలు 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 చెప్తారు. మా నాయకుడు కథ గణేష్. కక్క నాటక కళాశాల సమర్పించు ప్రేమ కోట. కథ, దర్శకత్వం, మాటలు, దర్శకత్వం, తయారించటం, పాటలు అన్నిటినీ కలిపి ఈ కథ గణేషే చేస్తున్నాడు. ఇంతకు ముందు చేసిన ప్రేమ కావ్యం, ప్రేమే శ్వాస, ప్రేమ గుడ్డిది, ప్రేమ పరుగు, ప్రేమ కాలం, ప్రేమ సాక్షి, ప్రేమ, ప్రేమించాను, ప్రేమకి నాశనం లేదు. సరే అది వదిలేయండి. ఇదంతా నేను చెప్పుకుంటూ పోతే సూర్యుడు ఉదయిస్తాడు. నేను మీ ముందుకు వచ్చి కొన్ని నెలలు అయిపోయిన కారణంగా మీ అందరి చూపులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అది నాకు బాగా వంకాయ ఏం లేదు గానే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. కొత్తగా ఏదో వచ్చిందటగా, దాన్ని బయటికి రమ్మను. ఎందుకోసం ఇంత సమయం పట్టింది అని మీరు నన్ను అడగొచ్చు. అది మేము అడగనే లేదుగా. కారణం, ఈ కథను తయారు చేయటానికి రాత్రుం పగళ్ళు నేను ఆలోచించినందువలనే ఈ గ్యాప్ వచ్చింది. అవును చించో, నేను ప్రేమకోట కథని మాత్రం రాయలేదు. నేను దీనికి పాటలు రాసి మ్యూజిక్ చేసి ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. దీనితో పాటు 9 బాధ్యతలు కూడా నేను తీసుకున్నాను. రేయ్, ఈయన డెవలప్ చేసి మాట్లాడడం చూస్తుంటే మనం దేనికోసమైతే వచ్చామో అది చూపించేలా లేడురా. మీలో ఉన్న ఉత్సాహాన్ని అర్థం చేసుకొని ఈ ప్రేమకోట నాటకాన్ని ఇప్పుడు మేము ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం, మీరు చూడండి. వస్తాను. రాధా, 1 minute. రేయ్, అది రాధా కాదురా, తారా. తారా.
తారా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యు ఆర్ గ్రేట్ తారా. నా చిన్నప్పుడు నీ మీద నేను మోజుపడిన కలలున్నాయి. నేను కళ్ళు మూసినప్పుడు నా మనసులో ప్రేమ దేవతలా నువ్వు నాట్యమాడావు. అదెందుకో తెలీదు, నా భావాలు ఎప్పుడూ నిన్నే వెంటాడుతూనే ఉన్నాయి. ఓకే ఓకే, చుట్టి రాకుండా ఒకే మాటలో చెప్పాలంటే జీవితాంతం మనమిద్దరం ప్రేమ పక్షుల్లాగా జీవించాలి. దానికి నువ్వు నాకు భార్య అవ్వాలి. తారా, నువ్వు దీనికి అంగీకరించకపోతే ఈ లోకంలో నేను జీవించడానికి ఎలాంటి ఉపయోగం లేదు. నేను బ్రతకాలో లేదా చావాలో తారా నీ నిర్ణయంలో ఉంది. మాట్లాడవే, డైలాగులు మాట్లాడవే వసంత, డైలాగులు మాట్లాడు. అయ్యయ్యో, చెడదొబ్బుతుందే. సారీ రాజా అని అలా ప్రారంభించు. 1 గంట బస్సుకు వెళ్ళాలి అని చెప్పడం తెలుస్తుంది కదా. డైలాగులు చెప్పి తగలడు. ఏంటి ఈ తలకాయ దించేసింది? ఏంటి జనాల అరుపులే కనపడతలేదు? అయ్యో, ఏదైతే జరగకూడదనుకున్నానో అది అలాగే జరిగిందే. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? సంజయ్, మన నాటకం సక్సెస్ అయిందిరా. ఎలా అన్నా? అరే సంజయ్, ఎప్పుడూ మన నాటకం చూసేవాళ్ళు నిద్రపోతున్న వాడిని లేపి మరీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. అలా చూసావా, మనం పిలవకుండా మన నాటకాన్ని చూడటానికి అజిత్ గారే వచ్చేశారా. అయ్యో, గుండు ఎదవా. ఎరా, ఎన్నో సంవత్సరాలుగా ఒకే కథకి టైటిల్ మార్చి వేసి చూపిస్తున్నావు. దానికేం చేయమంటావు? ఇవాళ సంజయ్ యాక్ట్ చేస్తున్నాడని వస్తే ఇవాళ అదే కథ. సంజయ్ని చూడటానికి వచ్చావు లేదా సైకిల్ అని చూడటానికి వచ్చావు? రై, నువ్వు వెళ్ళరా. రై, ఇది పట్టుకో. కిందకొచ్చి నీ సంగతి చెప్తా. రేయ్, ఈ డ్రామాలో యాక్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రై, వీడికి చిన్న వయసు నుంచి వేషం కట్టి వీడిని సినిమాలో హీరో అయ్యేంత వరకు డెవలప్ చేసి వదిలేసింది నేను. నన్నే అనవసరంగా మాట్లాడుతున్నావా? రేయ్ సంజయ్, నీకు నేను ఒకటి చెప్తాను విను. ఈ గుండుగాడు మళ్ళీ నాటకం వేయమని చెప్పి నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అటువంటి కథ నేను రాస్తాను. అటువంటి కథ నేను రాయకపోతే నా పెన్నులో రీఫులేసి రాయనురా. నా తుపాకీలో గుండ్లేసుకొని నేనే కాల్చుకొని చచ్చిపోతాను. ఇది నీ మీద. రేయ్, వంగుంటావా? వంగుంటే ఒట్టు పెడతాం మానేస్తానా? ఇది నా కక్క సభ మేళ ఒట్టురా. చూసావా, నీ బ్యానర్ కింద పడిపోయింది. అయ్యా రేయ్, నువ్వు సినిమాలో నటించడానికి ఈ పల్లెటూరి గ్రామీణ కథలకి సంబంధం ఏంట్రా? నేను నటించబోయే సినిమా కథ గ్రామీణ కథకి సంబంధించిందిరా. అందువల్ల దీని గురించి శిక్షణ తీసుకోవడానికి డైరెక్టర్ ఒకటి పంపించారు. అప్పుడు నయనతార కూడా వస్తుందంటావు? ఎరా, నయనతార తప్ప నీకు వేరే హీరోనే తెలీదా? ఇస్తున్నారని తెలిసిన వెంటనే నాకు ఈ ఊర్లో ఆహ్వానం ఇచ్చే అర్హత ఎవరికి ఉంది అని మోతుబరులు మంచి అందమైన ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చుంటారని నేను మోసపోయి ఇక్కడికి వచ్చిన జనాభాని చూస్తే అందరూ లేబర్లా కనబడుతున్నారు. కాఫీరా, ఇటువంటి లేబర్స్ని చూస్తానే అస్సలు నాకు నచ్చదు. ఎప్పుడు చూసినా ఆకలి కావాలి అని అంటుంటారు. ఊరికొక లీడరు, ప్రతి వాడికి ఒక ఆశ, వాడికి ఒక డజన్ పిల్లలు. నాన్సెన్స్.